సార్ ఇప్పుడు యంగ్‌స్టర్స్ చాలామంది ఇట్లా చనిపోవడం అనేది ప్రతి ఫ్యామిలీలో కూడా చాలా తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. అంటే మీరు చెప్పినట్టుగా ఈ ఫ్యాట్ వల్లే ఇదంతా జరుగుతుందంటారా? ఫ్యాట్ వలన కాదు. యాక్చువల్లీ కొలెస్ట్రాల్ అనేది ఫ్యాట్ కాదు. ఓకే. అదొక ఫ్యాట్ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది. కొవ్వు సబ్స్టెన్స్ అంటే మనకేంటి నార్మల్లీ మనం అనుకునేది వ్యాక్సీ సబ్స్టెన్స్. వ్యాక్స్ లాగా. కొలెస్ట్రాల్ కూడా అలా ఉంటుంది చూడటానికి. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాట్ అట్ ఆల్. ఓకే. సో ఆ కొలెస్ట్రాల్ అనేది ఈ రక్తనాళాల లోపల అయితే ఏదైతే పొరలాగా ఉంటుందో దాని ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ ప్రివెంట్ చేయటం. ఇప్పుడు ఈ నేల మీద ఎలాగైతే టైల్స్ ఉన్నాయో స్మూత్గా ఉంచడానికి, అలాగే ఆ సెల్స్ టైల్స్ లాగానే ఉంటాయి. వాటి కింద ఈ కొలెస్ట్రాల్ అనేది నెమ్మదిగా పెరిగిపోతుంది. ఈ టైల్స్ కింద ఇంత కుప్ప మట్టి పెరిగిపోయింది అనుకోండి, టైల్స్ ఇలా లేచిపోతాయి. ఈ మట్టి అంతా మన కాళ్ళకి ఆనుకుంటుంది. అలాగే బ్లడ్ ఎప్పుడైతే ఆ కింద మెటీరియల్కి ఆనుకుంటుందో దానికి తెలియదు బయటకు బ్లీడ్ అవుతుందా లోపల బ్లీడ్ అవుతుందా అనేది. ఇమీడియట్గా క్లాట్ అయిపోతుంది. అందుకనే హార్ట్ అటాక్స్ అనేవి సడన్గా వస్తాయి. ఆల్దో ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం అనేది 20-30 సంవత్సరాలు పడుతుంది నెమ్మదిగా పెరిగిపోయి. ఇది కొంతమందికి ఫ్రమ్ ఏజ్ 10 years 20 years స్టార్ట్ అయిపోతుంది ఈ ప్రాసెస్. సో చాలామందికి 30 years 40 yearsకి బిలో 50 yearsకి హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి. సో టైట్ నారోయింగ్ ఏమి ఉండనవసరం రక్తనాళాల్లో. ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోయిన చోట ఆ పేవ్మెంట్ అనేది అది లేపింది అనుకోండి, అలా పైకి లోపలేపుకి రక్తనాళం లోపలికి బ్లడ్ క్లాట్ అయిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. అందుకనే హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయడానికి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడతారు, బ్లడ్ క్లాట్ అవ్వకుండా కూడా మందులు వాడతారు. బట్ కన్ఫ్యూజన్ ఏంటంటే హార్ట్ అటాక్ సడన్లీ ఎందుకు వస్తున్నాయి? ఈ కొలెస్ట్రాల్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటున్నారు. సడన్గా ఎందుకు వస్తుందంటే కొలెస్ట్రాల్ ప్లాక్ అంటారు దాన్ని. అది సంవత్సరాల తరబడి నెమ్మదిగా పెరుగుతూ ఉన్నా సరే బ్లడ్ క్లాట్ అయ్యేది సడన్గా అవుతుంది.